శ్రీ గణేశాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమ. దక్షిణ యజ్ఞం నుంచి దదీచి, దూర్వాసుడు ఇత్యాది మునులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తరువాత చాలా తెలివిగా బ్రహ్మ కూడా సత్యలోకాలకి వెళ్ళిపోయాడు. యజ్ఞం ప్రారంభమైంది. ఈ వృత్తాంతం అంతా కూడా నారదుని వలన శివలోకంలో శివుని దగ్గర ఉన్నటువంటి సతీదేవి విన్నది. నారదుడు లేనిదే కథే లేదు కదా. అతడు ఏం చేసినా లోక కళ్యాణార్థమే నారదుడు చేసేటటువంటి. అటువంటి నారదుని వలన విన్నటువంటి సతీదేవి శివుని యొక్క అనుజ్ఞ వడసి దివ్య రథారూఢై తండ్రికి బుద్ధి చెప్పడానికి కైలాసం నుండి బయలుదేరింది. ఇక్కడ మూలంలో లేనటువంటి విషయాన్ని శ్రీనాథుడు కల్పించాడు. మూలంలో శివుడు అనుజ్ఞ ఇవ్వలేదు. అనుజ్ఞ నీయకయే ఆమె బయలుదేరి వెళ్ళింది దక్షయజ్ఞానికి సతీదేవి. కానీ ఇక్కడ శివుడు అనుజ్ఞ ఇచ్చినట్లుగా మనకి శ్రీనాథుడు వర్ణించాడు. ఆమె మొదట కాలినడకన వెళ్తుంటే ప్రమధులతో చెప్పి దివ్యరథాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రమధుల్ని వెంట పంపి శివుడు ఆమెకు అనుజ్ఞ ఇచ్చాడు. సతీదేవి అంది, జన్మాంతరంలో కూడా నేనే నీకు భార్యగా ఉంటాను అని చెప్పి ఆమె యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞవాటికలో ప్రవేశించి ఆ సకలలోక జనని రత్న సింహాసనం మీద ఆసీనురాలై ఉంది. దక్షుడు అంటాడు, శివుడు రాకపోయినా పర్వాలేదు అని అంటాడు. అప్పుడు సతీదేవి హితబుద్ధులు చెప్తుంది తండ్రికి. ఆయన అతను పట్టించుకోడు. వీరందరి గతి, ఇక్కడ ఉన్న వారందరి గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పి సతీదేవి కోపాగ్నితో తన శరీరం నుండి దివ్యమైన యోగాగ్నిని పుట్టిస్తుంది. ఆ యోగాగ్ని ఆ యజ్ఞమంటపం అంతా ప్రజ్వరిల్లిపోతుంది. యజ్ఞవాటంబునందు కామారిదేవి యోగ వహ్నికి దేహము ఆహుతి అనర్ప. కోరికే లేనటువంటి వారు ఆ దివ్య పురుషులు, ఆ దేవత సతీదేవి. అటువంటి ఆమె కాముని యొక్క అరి అయినటువంటి శత్రువు అయినటువంటి శివుని యొక్క భార్య యోగవహ్నికి, మామూలు వహ్నికి కాదు, యోగవహ్నికి తన దేహాన్ని అర్పణ చేస్తుంది. అప్పటికే ఇదంతా చూసి భయపడి చాలామంది వెళ్ళిపోతారు. ఇంకా సతీదేవి వెంట వచ్చినటువంటి ప్రమధులు పరిగెత్తుని వెళ్ళి శివుడికి ఆమె ఆహుతి అయిన విషయాన్ని తెలియజేస్తారు. అప్పుడు శివుని యొక్క భృకుటి నుండి భయంకరమైనటువంటి ఆ ఫాలభాగం నుంచి ఒక మహా తేజస్సు ఉద్భవిస్తుంది, ఆవిర్భవిస్తుంది. ఒక దివ్య పురుషుడు ఉదయిస్తాడు. శివుడు అతనికి వీరభద్రుడు అని పేరు పెడతాడు. అతడు శివుణ్ణి, అంటే తండ్రే కదా, తండ్రిని అడుగుతా నేనేమి చెయ్యాలి అని అడుగుతాడు. అతడు విక్రమ స్ఫూర్తితో ప్రమథగణాలు అందరితో కలిసి రౌద్రంగా ఆ దక్షయజ్ఞంలోకి ప్రవేశిస్తాడు. వెళ్ళి ఇంక అందరినీ చీల్చి చెండాడుతాడు. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, చక్కటి సామెత, పెళ్ళి అల్లా పెటాకులైంది అని. కొంచెం వైరుధ్యంగా చెప్పడానికి విరోధభావంతో అలా అంటారు, సామెత వచ్చింది. అలాగే ఇక్కడ యజ్ఞం కాదు కానీ దాన్నంతా ధ్వస్తం చేసేస్తాడు వీరభద్రుడు. ఇంద్రుని బాహువుల్ని స్తంభింపజేస్తాడు. అతడు వజ్రాయుధాన్ని వెయ్యబోగా విష్ణువు యొక్క చక్రాన్ని చెక్కిలంగా చేసి పారేస్తాడు, విరిచేస్తాడు. బ్రహ్మ సరే తెలివైన వాడు జారుకుంటాడు కదా, మరి ఇల్లాలను ఎందుకు తీసుకుపోలేదో తెలియదు.
బ్రహ్మ యొక్క ఇల్లాలి ముక్కును మూలం వరకు తెగ కోసేస్తాడు ఆ వీరభద్రుడు. శివునికి చాలా దగ్గరైనటువంటి ఏకాదశ రుద్రులను క్షమించి వాళ్ళు పారిపోయేట్లుగా చేస్తాడు. సరే, దేవతలందరూ పారిపోయారు. దక్ష ప్రజాపతి అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పశువుల్ని త్రోలినట్టుగా త్రోలివేస్తాడు. యముణ్ణి కూడా బంధిస్తాడు వీరభద్రుడు. ఈ పాపపు యజ్ఞంతో ఉత్తములు కూడా తొట్రుబాటుపడ్డారు అంటాడు శ్రీనాథుడు. చివరికి దక్షుని యొక్క తలను ఖండించి వేస్తాడు వీరభద్రుడు. అక్కడ ఉన్న వారినందరినీ శిక్షించి వీరభద్రుడు శివునికి చాలా దగ్గర వాళ్ళు, తనకు చాలా ప్రముఖులైనటువంటి వాళ్ళని చూసి చూడనట్టుగా వదిలేస్తాడు. విచక్షణారహితంగా కాకుండా విచక్షణాయుతంగా ప్రవర్తిస్తాడు వీరభద్రుడు. తర్వాత దక్ష ప్రజాపతి పొట్టేలు శిరమును, మేండ శిరమును లాలుస్తాడు. దక్ష ప్రజాపతి కాశీలో అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి దక్షేశ్వర లింగ ప్రతిష్ఠ చేసి శివునికి మొక్కుకుని తన పాపాన్ని కడిగి వేసుకుంటాడు. తర్వాత కథ చూద్దాం.